మీరు బటన్ నొక్కితే అక్కడ 8,000 బిల్డింగ్స్ ఓపెన్ అయినట్టు వీడియో ఉంటుంది సార్. జస్ట్ మీరు ఓపెన్ అని చెప్పండి సార్. 8,000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాల ప్రారంభం తెలంగాణలో మహిళా సాధికారతకు మరో చారిత్రాత్మక అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇవి కేవలం భవనాలు కాదు, మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక చైతన్యానికి, నాయకత్వ వికాసానికి రెక్కలు తొడిగే శక్తి కేంద్రాలు. స్వయం సహాయక సంఘాల సమావేశాలు, ఉపాధి నైపుణ్య శిక్షణలు, మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, ఇలా ప్రతి మహిళా భవనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే వేదికగా మారనుంది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళ ఇప్పుడు గ్రామాభివృద్ధికి దిశానిర్దేశం చేసే శక్తిగా ఎదుగుతోంది. మహిళా భవనాలు మహిళల అస్తిత్వానికి చిరునామాలు, లింగ అసమానతపై పోరాటానికి నినాదాలు, సామాజిక మార్పులకు మార్గదర్శకాలు కానున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాల కోసం ప్రతి గ్రామంలో నిర్మించే ప్రత్యేక భవనాలు ప్రజా ప్రభుత్వ మహిళా సాధికార సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు, మహిళల భవిష్యత్తుకు, సమానత్వ సమాజ నిర్మాణానికి వేసే బలమైన పునాది. థ్యాంక్ యూ సార్. అంగన్వాడీ కూడా ఈరోజు 200 బిల్డింగ్స్ ఇనాగరేట్ అవుతున్నాయి సార్. సో థ్యాంక్ యూ సార్. సార్ ఇంట్రాక్షన్ అవుతారా సార్ మన మహిళలతో? ఆర్ మీరు మాట్లాడిన తర్వాత ఓకే. We welcome the Honorable CM sir to interact with our ZS members. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా అభివృద్ధి, మహిళల యొక్క ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలను 8,000, అంగన్వాడీ భవనాలను, అదేవిధంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను, ఆర్టీసీ బస్సులను, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఈ వారంలో చేపట్టడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారిని, ఇతర శాసన సభ్యులను, రాజ్యసభ సభ్యులను, శాసన సభ్యులను, ఉన్నతాధికారులను, సంబంధిత శాఖ మంత్రివర్యులు సోదరిమణి శ్రీమతి సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈరోజు దేశంలోనే ఒక సంచలన నిర్ణయం, ఇంత గొప్ప కార్యక్రమము, మహిళల్ని స్వశక్తి మీద, ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము నిర్వహిస్తున్న వ్యాపారాలను తమ సొంత భవనాల నుంచే నిర్వహించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని 8,000 భవనాలను ఒకే రోజు, ఒకే నిమిషము, ఒకే సమయంలో ప్రారంభించుకునే ఒక గొప్ప అవకాశాన్ని మంత్రివర్యులు సీతక్క గారు ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర నలుమూలల మా సోదరిమణులందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పనిలో భాగంగా
మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. చాలా సందర్భాలలో గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అయినా ప్రభుత్వము మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని భావించి ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని కుట్రలు చేసిన తిప్పికొట్టి మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే చాలామంది మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఒక భావన కలుగుతున్న సందర్భంలో బస్సులకే యజమానులను చెయ్యాలి, ఈ బస్సులకు ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు మహిళల్ని యజమానులను చెయ్యాలి అని రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఈరోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్తోనే ఈరోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించినాం. అందులో భాగంగానే 553 బస్సులను ఈనాడు మనం డెడికేట్ చేయబోతున్నాము. అయితే ఎక్కడికక్కడ చేయాలన్న ఆలోచన వస్తే సీతక్క గారితో మాట్లాడి, లేదు అన్ని మండలాల నుంచి మండలానికి ఒక బస్సు ఇక్కడ పడే గ్రౌండ్లో మనందరం ఒక దగ్గర చేరి ఈ సంతోషాన్ని మనందరం ఒక కుటుంబంలాగా పంచుకొని అన్ని మండలాల నుంచి పరేడ్ గ్రౌండ్లో వచ్చి 5 తారీఖు నాడు సాయంత్రం ఈ బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని తిరిగి మళ్ళీ మీ మండలాలకు మీరు వెళ్ళే విధంగా మిమ్మల్ని అందరినీ కలవాలన్న ఆలోచనతో మంత్రివర్గం అందరూ ఆలోచన చేస్తున్నారు. అందుకోసమని ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సోలార్ వ్యాపారం అంటే అదానీలో, అంబానీలో లేకపోతే గొప్ప గొప్ప సంస్థలు మాత్రమే చేస్తాయని ఒక చర్చ ఉండే. ఈరోజు అదానీ, అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలి అని సోలార్ విద్యుత్ ఉత్పత్తి 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మీకు ఇవ్వాలి అని ఆ విద్యుత్ శాఖ మంత్రివర్యులు భట్టి గారు మేమందరం తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, భారత్ పెట్రోలియం కానీ లేకపోతే రిలయన్స్ సంస్థలు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నాయి. అక్కడక్కడ మనం నేషనల్ హైవేస్ మీద పోతుంటే రిలయన్స్ సంస్థ పెట్రోల్ బంకులు కనిపిస్తుండే. అందుకే ఈరోజు రిలయన్స్, అంబానీలు చేసే వ్యాపారం మా ఆడబిడ్డలు కూడా చెయ్యాలి అని చెప్పి ఈరోజు జిల్లా కేంద్రాలలో మహిళలకు మనం పెట్రోల్ బంకుల వ్యాపారం పెట్టించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షలు ప్రతి నెల సంపాదించుకుంటున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో వీలైనంత మేరకు పెట్రోల్ బంకులకు స్థలాలు కేటాయించి ఆడబిడ్డలతో పెట్రోల్ బంకుల వ్యాపారం చేయించాలని రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు మనం వీటిని విస్తరించి వీళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఆడబిడ్డలను వాళ్ళకి బ్యాంక్ లోన్ లింకేజ్ ఇవ్వడమే కాకుండా బిజినెస్లలో రాణించే విధంగా ఈ నెల 29 నాడు ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొని బ్యాంక్ లోన్స్, వాళ్ళకి కావాల్సిన బిజినెస్లను వాళ్ళను కోటీశ్వరులను చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను వి హబ్ నుంచి ఈరోజు మీ ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు ప్రతి వ్యాపారంలో మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా నేను నిన్నమన్నా మా
అధికారులతో నేను మాట్లాడిన. ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీకు 60,000 కోట్ల రూపాయలు 60,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంకు లింకేజీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు మీకు జీరో వడ్డీ కోసం 1,397 కోట్ల రూపాయలను ఇప్పటికి బ్యాంకులకు చెల్లించడం జరిగింది. నిర్మల్ జిల్లా నాకు తెలిసి 100% జీరో. ఈరోజు నిర్మల్ మొట్టమొదటి జిల్లా మొదటి స్థానంలో ఉంది. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బ్యాంకులలో అప్పులు తెచ్చి బ్యాంకులను ముంచి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. విదేశాలలో ఈ దేశంలో ఉండే బ్యాంకులను ముంచి పారిపోతుంటే మా మహిళలు నిక్కచ్చిగా తీసుకున్న ప్రతి రూపాయి బ్యాంకులకు చెల్లించి ఈరోజు వాళ్ళ విజయగాథలను అందరూ చర్చించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు మీరు అందరు చూస్తున్నారు, గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు 8,500 కేంద్రాలలో వరి కొనుగోలు చేస్తే ఈరోజు రవాణా సమస్యలు, రైస్ మిల్లుల సమస్యలు, దళారుల సమస్యలు వస్తున్నాయి. అందుకనే మన అధికారులతో మాట్లాడిన ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నా సూచన, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైస్ మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. అదేవిధంగా అమెజాన్ లాంటి వాళ్ళు లాజిస్టిక్ సెంటర్లు అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కడుతున్నారు. మరి అమెజాన్ కట్టుకోగలిగినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు కట్టుకోకూడదు? మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. మీరు లాజిస్టిక్ పార్కులు పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి, రైస్ మిల్లులు పెట్టుకోండి. ఈ వరి మొత్తం మీ దగ్గరనే తీసుకొచ్చే విధంగా రైతులు అక్కడికే తీసుకొచ్చి అక్కడనే ఇచ్చి చిన్న చిన్నవి కాకుండా 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 అవసరమైతే 100 ఎకరాల వరకైనా మంచి లాజిస్టిక్స్ పార్క్స్ మీరు సిద్ధం చేసుకోండి. రెవెన్యూ మంత్రి గారు కూడా ఈ సమావేశంలోనే ఉన్నారు. ఎక్కడైనా భూములు, ప్రభుత్వ భూములు ఉన్నా, రోడ్డు దారి ఉంటే చాలు, ఊరికి కొంచెం దూరంగా ఉన్నా ఈరోజు రైస్ మిల్లులు పెట్టుకోవడానికి, గోడౌన్లు కట్టుకోవడానికి, ఈరోజు మిల్లులకు మనము వేల మెట్రిక్ టన్నులు ఈరోజు మనము వడ్లిస్తే వాళ్ళు అమ్మేసుకొని మనకు అసలు వెనక్కి చెల్లించడం లేదు. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు దళారులు, మిల్లర్లు కొంతమంది ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అదే మన ఆడబిడ్డలకు ఇస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా మన ఆడబిడ్డలు ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఏ మిల్లులో కూడా మన బియ్యం, మన వడ్లు తీసుకెళ్ళి వాళ్ళ గోడౌన్లో స్టాక్ పెట్టేదే లేదు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్ళాలి, మళ్ళీ బియ్యం చేసి తీసుకొచ్చి అక్కడ అప్పగించే విధంగా ప్రణాళికలు, కార్యాచరణ మనం సిద్ధం చేస్తున్నాం. ఈ దానికి కూడా మా సంఘాలను, జిల్లా కలెక్టర్లందరికీ నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలంలో 2 నుంచి 4 వరకు ఇట్లాంటి ప్రాంతాలను ఎతికి భూసేకరణతో పాటు ప్రతిపాదనలు, అదేవిధంగా అక్కడ లాజిస్టిక్స్ అంటే గోడౌన్స్ కట్టడానికి, మిల్లులు పెట్టుకోవడానికి ఏ విధమైన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవసరమో సంఘాలతో కూర్చొని కన్సల్టెంట్స్ పెట్టి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపించండి. తక్షణమే వాటిని మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జీరో వడ్డీతో బ్యాంకుల లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్తో మాట్లాడి, ఆర్థిక మంత్రి గారు స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ వాళ్ళతో ఎస్ఎల్బిసి మీటింగులు పెట్టి వాళ్ళకి కావాల్సిన రుణాలు కానీ వాళ్ళకి కావాల్సిన నిధుల మంజూరీకి మంత్రి గారు సహకారం ఇస్తారు. ఆ పైన ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను కూడా పూర్తి స్థాయిలో ఇందులో పాల్గొంటాను. ఇదే కాకుండా ఈరోజు మనం సూపర్ బజార్లు చూస్తున్నాం. ఒక దగ్గర పోతే బిగ్ బజార్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే డీమార్ట్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే ఇంకేదో పెద్ద కంపెనీలు, చైన్ సూపర్ బజార్లు వస్తున్నాయి. అందుకే నేను మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా, కొనుగోలు చేసేదే మీరు, సూపర్ బజార్లకు వెళ్ళి వస్తువులు కొనుక్కుంటున్నదే మీరు. మీరే 67 లక్షల సైన్యం ఉన్నారు అంటే 67 లక్షల కుటుంబాలు మీరు కొనుక్కుంటేనే ఆ సూపర్ బజార్లు ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నాయి. అందుకే మహిళా శక్తి సూపర్ బజార్ మీరు ఒక కార్పొరేట్ విధానాన్ని చేసుకోండి. మిత్రులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఈ సూచన చేసిండ్రు, నాకు బాగా నచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తాం,
మా తరఫున కూడా కొంత పెట్టుబడి పెడతాం. మీరు కూడా దీన్ని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని షేర్స్ క్రియేట్ చేయండి. ప్రతి మహిళ ఒక 5,000 ఒక 10,000 ఇందులో పెట్టుబడి పెట్టి భాగస్వాములు అయితే రాష్ట్ర నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు వస్తాయి. అప్పుడు వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు, మీ లాభాలు మీరే తీసుకోవచ్చు. ప్రజలు ఏమి కొనుక్కోవాలనుకున్నా నిత్యావసర వస్తువులు కానీ అత్యవసర వస్తువులు కానీ తిను బండారాలు కానీ ఇతర ఏమి కావాలన్నా మంచి నూనె, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ఏమి కావాలన్నా ఒక నాణ్యమైన వస్తువును కొనాలంటే మహిళా శక్తి సూపర్ బజార్లోనే కొనుక్కోవాలనే విధంగా మీరు బ్రాండ్ను ప్రమోట్ చేసుకోండి. మీకు పట్టణాలలో అవసరమైన ల్యాండ్ను ప్రభుత్వం ఎక్కడున్నా నామినల్ రెంట్ మీద మీకు మంజూరు చేపించే బాధ్యత నాది. అదేవిధంగా మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లో, జిల్లాలలో కూడా ఈ సూపర్ బజార్లను మీరు పెంచుకోండి. మొదటి విడతగా నియోజకవర్గానికి ఒక మంచి సూపర్ బజార్ పెట్టుకోండి. అప్పుడు 119 సూపర్ బజార్లు వస్తాయి. దీనికి సంబంధించి నేను మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా ఈ మహిళా సంఘాలకు నామినల్ రెంటు మీద 30 సంవత్సరాల దీర్ఘకాలిక లీజు మీరు ఇవ్వండి. అక్కడ వాళ్ళు బ్యాంకు లింకేజ్ పెట్టుకొని బ్రహ్మాండమైన సూపర్ బజార్లు కట్టుకుంటారు. అక్కడ అన్ని వస్తువులు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పంటలు పండించేది వీళ్ళే, పంటలు కొనుగోలు చేసేది వీళ్ళే ఐకేపీ కేంద్రాల ద్వారా. ఈరోజు మంచి ఆర్గానిక్ ఫుడ్ అంతా తీసుకొచ్చి సేకరించి మంచి బ్రహ్మాండమైన ప్యాకింగ్తోనే ఆ సూపర్ బజార్లలో ఈరోజు పెట్టుకుంటారు. ఎవరు కొన్నా కొనకపోయినా ఈ 67 లక్షల కుటుంబాలు ఈ సూపర్ బజార్లలో కొనుక్కుంటే ఇవి దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ బజార్లుగా రాణిస్తాయి. కాబట్టి భవిష్యత్తులో నేను ఇక్కడ ఉండే అధికారులకు మా సీతక్క గారికి సూచన చేస్తున్నా, మీరు ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. రాష్ట్ర నలుమూలల ఈరోజు డిమార్ట్ లేకపోతే హెరిటేజ్ లేకపోతే బిగ్ బజార్ల కంటే బెస్ట్ సూపర్ బజార్లు మా ఆడబిడ్డలు పెట్టుకునేవి వస్తాయి. దానికి కావాల్సిన సంపూర్ణమైన సహకారాన్ని అందించడానికి ఈరోజు మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా అక్కడ టీవీలో చూస్తుంటే, అక్కడ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న మా ఆడబిడ్డల్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరు పాలపిట్టల్లాగా అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నా. ఆనాడు మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే చీర ఆడబిడ్డకు పెట్టే సారే అని చెప్పి ఈరోజు మనం పెట్టినాం. అందరు సంతోషంగా పండగకు కట్టుకున్నట్టుగా ఈరోజు అక్కడ చీరలు కట్టుకొని ఉన్నారు. ఒకప్పుడు ఇచ్చిన చీరలు మీకు తెలుసు, నేను పెద్ద చర్చ చేయదలుచుకోలే. పంట పొలాలలో పిట్టల్ని బెదిరించడానికి కట్టేది తీసుకెళ్ళి, కానీ ఈరోజు ఆడబిడ్డలు పండగ పూట కట్టుకున్నట్టుగా సారె పెడితే, పుట్టింటి వాళ్ళు సారె పెడితే ఏ విధంగా చీర కట్టుకుంటుందో ఆడబిడ్డ సంతోషంగా ఈరోజు మా ఆడబిడ్డలు అందరూ కూడా చీరలు కట్టుకొని ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటే నిజంగా పోయిన సంవత్సరం మేము అందించిన చీరలు ఈరోజు మాకు సంతోషాన్ని అందించినాయి. అదేవిధంగా పట్టణాలలో కూడా కొంతమందికి గతంలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో రాక వాయిదా పడ్డది. ఇప్పుడు వాటిని కూడా సీతక్క గారు పంపకాలు మొదలు పెడతామన్నారు. తొందరలోనే మున్సిపాలిటీలలో, పట్టణాలలో కూడా మిగతా ఆడబిడ్డలకు 1,000,000 మందికి 1,000,000 చీరలు మనం పంచినాం. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఆనాడు పాలపిట్ట రంగు ఇస్తే ఈరోజు చిలకపచ్చ రంగు ఈరోజు మనము నూతనంగా వెనకాల కనిపిస్తున్నాయి కదా. ఈరోజు ఈ చీరలు, ఈ డిజైన్లు ఆమోదం కాబోతున్నాయి. ఈరోజు కొత్త చీరల్ని కూడా మా ఆడబిడ్డలందరికీ కూడా పెట్టడం ద్వారా పండగ మీ సోదరుడు చాలామంది అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి వెళ్ళగొడుతారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు, సొంత చెల్లెని ఇంట్లో నుంచి అన్న వెళ్ళగొడితే ఏ రకంగా ఆ చెల్లి అన్న మీద శాపనార్థాలు పెడుతుందో. సొంత చెల్లి కూడా భారం అయింది అనుకొని ఇంట్లో నుంచి పంపించే ఆస్తిలో వాటా అడుగుతారని పంపించే సందర్భంలో 1,000,000 మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులాగా భావించి ఈరోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే శక్తి ఈ మహిళా శక్తి చేతుల్లోనే ఉంది. అందుకే 1,000,000 మంది బిడ్డలని 2034 లోపల కోటీశ్వరులను చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది.
ఆ దిశగా పనిచేస్తున్న కష్టపడుతున్న మా అధికారులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆడపడుచులందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంబంధిత శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు ఆడబిడ్డలారా. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు జిల్లా సమాఖ్యలు మండల సమాఖ్యలు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి వెళ్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా మొట్టమొదటి రోజే బహుశా రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఒకటే రోజు మనకంటూ ఒక కార్యాలయం లేకపోవటం వల్ల అనేక గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లోనో లేకపోతే సభ్యుల ఇళ్లలోనో కూర్చొని ఎక్కడా దొరకపోతే ఒక చెట్టు కింద కూర్చొని కార్యకలాపాలు నెరవేర్చుకునే మనకి ఈరోజు శాశ్వతంగా మనకంటూ ఒక కార్యాలయాన్ని గౌరవప్రదంగా భూమి పూజ మొదలు పెట్టుకొని కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని దాన్ని దేశానికి ఆదర్శంగా తయారు చేసుకునే కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. అందుకే ఈరోజు జిల్లా సమాఖ్యలు మండల సమాఖ్యలతో పాటు ఈ 8,000 కార్యాలయాలకు భూమి పూజ చేసుకోవడానికి అక్కడ నిలబడి ఉన్న ఆ మహిళా సంఘ సభ్యురాలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అట్లాగే సరే ప్రజాప్రభుత్వం మనం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ 1,000,000 మంది కోటీశ్వరులు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. అలాగే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘ సభ్యురాలందరికీ కూడా బ్యాంకు నుంచి లింకేజ్ ఇప్పించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలని మీకు రుణాలు సదుపాయం కల్పించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయటమే కాకుండా ఆర్థికంగా మీరు అందరూ నిలదొక్కునేటట్టుగా చేస్తామని ప్రకటించినప్పుడు చాలామంది 10 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం నవ్వింది. ముఖ్యమంత్రి గారి ప్రకటనని హేళన కూడా చేసింది. కానీ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం సభలో కానీ బయట కానీ తప్పనిసరిగా ఏది ఏమైనప్పటికీ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇప్పించి తీరుతామని ప్రకటన చేయటమే కాకుండా నిబద్ధతతో ఈరోజు కేవలం 2.5 సంవత్సరాల్లోనే 60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మహిళా సంఘ సభ్యురాలకి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించినటువంటి ఒక గొప్ప చరిత్రని ఈ ప్రజాప్రభుత్వం ఈరోజు రికార్డుగా నమోదు చేసుకునే స్థాయికి తీసుకుని వచ్చింది. కేవలం 2.5 సంవత్సరాల్లోనే 60,000 కోట్ల రూపాయలు ఇప్పించినటువంటి ఈ ప్రభుత్వం రాబోయే 2.5 సంవత్సరాల్లో తప్పనిసరిగా కేవలం 1,00,000 కోట్లు కాదు, నాకు తెలిసి 1,25,000 కోట్ల పైబడే ఈ రుణాలని బ్యాంకు లింకేజ్ ద్వారా వారికి ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ లెక్కల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడు ఐకేపీ సంస్థల్ని, వడ్డీ లేని రుణాలని, మహిళా సంఘ సభ్యురాలని అందరినీ గాలి కొదిలేసి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా మన విజయం ఇది వాళ్ళందరికీ చెప్పపెట్టలాంటిదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అట్లాగే మరొక గొప్ప విషయం, ఇప్పటివరకు 5 లక్షల రూపాయల వరకే వడ్డీ లేని రుణాలు పొందేటువంటి మహిళా సంఘ సభ్యురాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అట్లాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మహిళా కార్యకలాపాలు చూస్తున్నటువంటి సీతక్క గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల్ని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచి ఒక గొప్ప నిర్ణయాన్ని కూడా ఈరోజు చేసినటువంటి అంశాన్ని ఈ మహిళా సంఘ సభ్యురాలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా
గమనించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సమావేశాల్లో మీరు అభినందించినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, మీరు ఇచ్చినటువంటి అభినందనల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మీరు అందుకొని ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గర్విస్తుందని, మీ అందరినీ ప్రోత్సహిస్తూ సంతోషపడుతుందని, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అందరి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని, మీ అందరినీ ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయటమే కాకుండా కోటి మందిని కోటీశ్వరులు చేసేటువంటి లక్ష్యాన్ని కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతామని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు కూడా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కోటి మంది కోటీశ్వరులు చేస్తామని నేను చెప్పినటువంటి ప్రకటనకు సంబంధించి టార్గెట్ పెట్టాలని, దాని క్యాలెండర్ కూడా తయారు చేయాలని చెప్పి వారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఈ ఆదేశాలతోనే ముఖ్యమంత్రి సంకల్ప బలం కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ చాలా స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పి నేను చాలా సంతోషంగా మీ అందరికి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ 8,000 ఈ కార్యాలయాలు భూమి పూజ చేసుకుంటున్నటువంటి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంకా పైకి ఎదగాలని, ఆర్థికంగా నిలదొక్కుని ఈ రాష్ట్రానికి, దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. సార్ నమస్కారం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ఐటీ శాఖ మార్చులు, గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు, గౌరవ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ మరియు మహిళా శిశు సంక్షేమ మార్చులకు నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలకు, అడ్వైజర్స్కు, చైర్మన్లకు నమస్కారాలు, తోటి అధికారులకు నమస్కారాలు. సార్ మనతో పాటు ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లతో పాటు సార్ మన మండల మహాసమాఖ్య మరియు జిల్లా సమాఖ్య మహిళా సంఘాల ఆఫీస్ బేరర్స్, సభ్యులు అందరూ ఉన్నారు సార్. ఈ రోజు నుంచి తమరు నిర్దేశించినట్టుగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉమెన్ వెల్ఫేర్ వీక్ అని మనం పెట్టుకున్నాం సార్. దానికి అందరి కలెక్టర్ని ఆహ్వానిస్తున్నాము. అట్లాగే మీతో ఉన్నటువంటి మంత్రివర్యులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరికీ కూడా నమస్కారాలు. వచ్చి ముఖ్యంగా మన మహిళా సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ తమరు నిర్దేశించినట్టుగానే టువర్డ్స్ ది ఫ్యాగెండా ఫర్ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వారు 25 నుంచి 30 వరకు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తే సార్, ఈరోజు ముఖ్యంగా మన గ్రామ సమాఖ్యలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. క్లుప్తంగా నేను మమ్మల్ని ప్రోగ్రాం చెప్తాను సార్. 5 రోజుల ప్రోగ్రాము. దాని తర్వాత ఉమెన్ వెల్ఫేర్ సెక్రటరీ గారు వాళ్ళ యొక్క విశేషాలు చెప్తారు సార్. తర్వాత మా మంత్రివర్యులు ప్రోగ్రాం గురించి తమకు విశదీకరిస్తారు సార్. ఈరోజు 25వ తారీఖు మనం పెట్టుకున్నది ఏంటంటే ఫౌండేషన్ స్టోన్స్ మన మండల మహాసమైక్య అలాగే గ్రామ సమైక్య బిల్డింగులు ఉన్నాయి సార్. గ్రామ సమైక్య బిల్డింగులు దాదాపు 8,000 బిల్డింగులు 200 స్క్వేర్ యార్డ్స్లో ఒక 10 లక్షలతో చేసేటట్టు మనము స్థలాలు సేకరించడం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్లు, గ్రామ పంచాయతీ అధికారులు అందరూ కూడా సహకరించారు సార్. ఇవన్నీ కూడాను మనం MGNREGతో కలిపి ఈ బిల్డింగులు కట్టుకోబోతున్నాం సార్. కొన్ని బిల్డింగులు వివిధ స్థాయిలో నిర్మాణంలో ఉన్నాయి సార్. అట్లాగే కొన్ని వర్క్షీట్స్, లైవ్లీవుడ్ వర్క్షీట్స్ మనం ఫార్మ్ యాక్టివిటీస్, నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. వాటికి సంబంధించిన వర్క్షీట్లు అవి కూడా 10 లక్షల యూనిట్ కాస్త పెట్టుకున్నాము. ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కోసం కొన్ని బిల్డింగులు చేసుకున్నాం సార్. దాదాపు 184 బిల్డింగులు వాటితో చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడాను ఈరోజు గ్రామ పంచాయతీల్లో మన మహిళా సంఘాల సభ్యులు వాళ్ళందరూ కూడా కలిసి పంచాయతీరాజ్ ఇంజనీర్తో పాటు మార్కప్ ఇచ్చుకొని అక్కడ ఫౌండేషన్ సర్వే అయిపోతున్నారు సార్. తమరు వాటికి వర్చువల్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు సార్ ఈరోజు. అలాగే ఈరోజు రాబోయే సంవత్సరానికి సంబంధించి కొత్త మన శారీ డిజైన్ ఒకటి మన SHG మహిళా సభ్యులకు తయారు చేసాము. అది కూడా తమరు వెనకాల డిస్ప్లేలో పెట్టున్నాం సార్. అది కూడా చేయడం జరుగుతుంది సార్. 20వ తారీఖు సంబంధించి సార్ ఒక ప్రోగ్రామ్ అనుకున్నాము. తమరు ఇప్పుడు ఒక డైరెక్షన్ ఇచ్చారు సార్. RTC బస్సెస్ ఫ్లాగ్ ఆఫ్ అనుకున్నాము. తమరు అన్నట్టుగానే 2వ తారీఖు తర్వాత అన్నీ ఒక దగ్గరకు పిలిచి
స్పష్టంగా 5 తారీఖు నాడు సాయంత్రము ఎస్ సార్, పరేడ్ గ్రౌండ్ అలాగే. ప్రోగ్రామ్ కరెక్ట్గా డిజైన్ చేసుకుంది. ప్లీజ్ సార్, అది చేపట్టడం జరుగుతుంది సార్. అట్లాగే 27వ తారీఖు సార్, తమకు తెలుసు ఒక్కొక్క జిల్లాకు 2 మెగావాట్లు చెప్పిన దాదాపు 62 మెగావాట్లతో సోలార్ ప్లాంట్స్ మనం శాంక్షన్ చేయడం జరిగింది మన మహిళా సభ్యులకి. ఒక 4 ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి సార్. ఆసిఫాబాద్, పెద్దపల్లి, అట్లాగే మధిర మరియు వికారాబాద్లో సిద్ధమైనాయి. 4 చోట్ల సార్, వికారాబాదు, పెద్దపల్లి, ఆసిఫాబాద్ మరియు మధిరాల్లో ఇవి సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా మనం 27వ తారీఖు ఇనాగ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం సార్. అట్లాగే 29వ తారీఖు తమరు చెప్పినట్లు ఇప్పుడు మహిళల్ని కోటీసులుగా చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము. వి హబ్, తర్వాత ఐఐటి హైదరాబాద్ వీళ్ళందరితో కలిపి ఒక ప్లాన్ మనం తయారు చేసుకున్నాం సార్. దాన్ని వి హబ్లో తమరు ఆవిష్కరించబోతున్నారు. ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఎలా తీసుకురావాలనే దానిపైన మహిళల్ని ఇంకా వ్యాపారస్తులుగాను అట్లాగే వ్యాపారంలో వాళ్ళు నైపుణ్యం చేసుకోబోతున్నాం సార్. అదే రోజు మన లోన్ మేళాలు మీకు తెలుసు సార్, 1,00,000 కోట్లు ఎప్పటికీ మనం 60,482 crores అచీవ్ చేస్తున్నాము. వాటికి సంబంధించినట్టు డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుంటాం సార్ ఆ రోజు. ఇట్లాగే అదే రోజు గ్రౌండింగ్ ఆఫ్ లైవ్లీహుడ్ యూనిట్స్ అంటే జీవనోపాధులకు సంబంధించి పౌల్ట్రీ కానీ, లైవ్ స్టాక్, తర్వాత అగ్రో ప్రాసెసింగ్, నాన్ ఫార్మ్ యాక్టివిటీకి సంబంధించి ప్రోగ్రామ్స్ పెట్టున్నాం సార్. అది ఆ రోజు గ్రౌండ్ అవుతాయి సార్. ఇవన్నీ కూడాను 29వ తారీఖు పెట్టుకున్నాం సార్. 30వ తారీఖు ఉల్లాస్ అనేటి ప్రోగ్రామ్ పెట్టాం సార్. దాదాపు 6.2 లక్షల మంది ఉమెన్ మనము అక్షరాస్యులుగా తీర్చిదిద్దాం సార్. ఇంతకుముందు నిరక్షరాస్యులుగా ఉన్నారు, వాళ్ళందరూ కూడాను నైపుణ్యాలు సంపాదించుకోవాలి, బిజినెస్లకు రావాలంటే వాళ్ళకి అక్షరాస్యత అవసరం అని చెప్పి కొత్త ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్. దివ్యా దేవరాజులు గారి ప్రోగ్రామ్ తీసుకున్నారు, వాటితో కూడాను పెట్టుకుంటున్నాం సార్. అట్లాగే స్నేహ మాక్ పార్లమెంట్ అని చెప్పేసి మహిళలకు సంబంధించిన సమస్యలు ఎట్లా వాళ్ళు నివేదించుకోవాలన్న దానిపైన ఒక మాక్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. నిన్న కూడా సిఎస్ గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు సార్. ఇది క్లుప్తంగా ఈరోజు సమాచారం సార్. నా రిక్వెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ టు బ్రీఫ్ ఫర్ ప్రోగ్రామ్స్ ఫర్ దిస్ వీక్స్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి సార్కి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సీతక్క మేడం గారికి, గౌరవనీయులు ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ సార్ గారికి, గౌరవనీయులు రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి సార్ గారికి, ఆల్ గౌరవనీయులు ఎమ్మెల్యేస్కి, ఇక్కడ ఇచ్చేసిన గౌరవనీయులు చైర్పర్సన్ మహిళా కమిషన్ మరియు ఏసీపీసీఆర్ మెంబర్స్ మరియు విమెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి అండ్ సర్స్ అండ్ మై కొలీగ్స్ అందరికీ నమస్కారం సార్. సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మేము సర్ప్ అండ్ మహిళా సంక్షేమ శాఖ కలిపి మా మంత్రి గారి ఆధ్వర్యంలో మేము ప్లాన్ చేసుకున్నాం సార్. ఈ రోజు మన విఓ బిల్డింగ్స్తో పాటు అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ఒక 50 బిల్డింగ్స్ మనం ఇక్కడ నుంచే వర్చువల్గా విల్ బి ఇనాగ్రేటింగ్ సార్. తమరు లాస్ట్ టైం మీటింగ్లో కంటైనర్స్ చెప్పారు సార్, మేము ట్రై చేశాము కానీ కంటైనర్స్ కొంచెం వేడి అవుతుందని, పిల్లలకి కొంచెం ఇబ్బందికరమని ఎక్స్పర్ట్స్ చెప్పడంతో మళ్ళీ వి వెన్ బ్యాక్ టు బిల్డింగ్ మోడల్ ఉంది సార్. అయితే అది మనకి అగైన్ ఎంజీఎన్ఆర్ఈజిఎస్తో కలుపుకొని సార్ 8 లక్షలు వాళ్ళు, 2 లక్షలు మేము, 2 లక్షలు పంచాయతీ నుంచి సార్. సో ఈ విధంగా మనం అంగన్వాడీ బిల్డింగ్స్ ఇప్పుడు కొన్ని మోడల్ అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా మేము తయారు చేస్తాం సార్. తమ లాస్ట్ టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది సార్. అట్లాగే మనం రెండో రోజు ముఖ్యంగా సార్ మన తెలంగాణ ఇంత బాగా అన్ని విధాలుగా ముందుకున్నప్పటికీ కూడా కొంత చైల్డ్ మ్యారేజెస్లో ఇప్పుడు కూడా మనం 5th, 6th పొజిషన్లో కంట్రీలో ఉండడం అనేది కొంచెం బాధాకరం సార్. సో మన కలెక్టర్స్ అందరు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి చైల్డ్ మ్యారేజెస్ ఆపడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ తీసుకొని బాల్య వివాహం బతుకు ఆగమని మేడం ఒక టైటిల్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం మనం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ తీసుకొని ఇన్ఫ్యాక్ట్ ఒక కాంపిటీషన్ కూడా పెడుతున్నాం సార్. దట్ ఆల్ కలెక్టర్స్ ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేస్తారు ఫస్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ లాగా ఇస్తున్నాం సార్. అంటే 1 year పాటు చైల్డ్ మ్యారేజ్ జరగకపోతే సో హూ విల్ బి ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆర్ హూ విల్ బి ద ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది వీఆర్ గివింగ్ అ ఛాలెంజ్ సార్. సార్ తర్వాత మూడో రోజు సార్ ఇప్పుడు ఈ విమెన్ సేఫ్టీ ఇష్యూస్ మనకి చాలా వస్తుంటుంది, ట్రాఫికింగ్ కానీ ముఖ్యంగా సార్ ఇప్పుడు పాష్ అనేది అంటే ఇన్ వర్క్ ప్లేసెస్లో సార్ సెక్షువల్ హరాస్మెంట్ అనేది పెద్ద ఇష్యూ అవుతుంది. దానికి లోకల్ కమిటీస్ పెట్టాలి, ప్రతి ఆర్గనైజేషన్లో ఒక కమిటీ ఉండాలనేది ఉంది సార్. సో అది పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఆ సేఫ్టీ ఇష్యూస్ మీద పోలీస్ మేము కలిపి ఫోకస్ చేస్తాం సార్. తర్వాత సార్ మన 28th బక్రీద్ అవుతుంది, 29th మేము ఈ తమతో ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఈ ఫస్ట్ 1000 days ఆఫ్
చైల్డ్ గ్రోత్ సార్. అది చాలా ముఖ్యము. ఆ ఫస్ట్ 1000 డేస్లోనే పిల్లలు ఒక ఎదుగుదల, బ్రెయిన్ ఎదుగుదల 60% ఉంటుంది కాబట్టి దీనిపైన ఫోకస్ చేస్తూ బలమైన బాల్యానికి 1000 మెట్లు అనే ప్రోగ్రామ్ తీసుకొని సార్, దీంట్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ప్రీనేటల్ చెకప్ చేయడము, తర్వాత ముఖ్యంగా పిల్లలకి, చిన్న పిల్లలకి ఏ విధంగా కాంపిటీషన్స్, వాళ్ళకి ఆటలు పాటలు ఎలాగనేది ఒకటి పెట్టాము సార్. తర్వాత సార్ 38కి మన అంగన్వాడీ అటెండెన్స్ పెంచడానికి అమ్మ మాట అంగన్వాడీ బాట అనేది ఒక క్యాంపెయిన్ తీసుకుంటున్నాం. ఎక్స్క్యూజ్, ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ గురించి ట్రై టు ఎక్స్ప్లెయిన్ సార్. లెటర్ కన్ఫైన్ టు దిస్. సో ఈరోజు మనం ముఖ్యంగా 50 అంగన్వాడీ బిల్డింగ్స్, కొత్త బిల్డింగ్స్ ఇనాగ్రేట్ చేస్తున్నాం సార్. అండ్ మనం 33 భూమి పూజలు కూడా ఈ రోజు వర్చువల్ గా సార్ ఇక్కడి నుంచి లాంచ్ చేస్తారు సార్. ఆల్ కలెక్టర్స్ కి we have already told them and they've geared up for all that sir. So with this I close sir. Thank you sir. Namaskar. దివ్యా గారు. ఆనరబుల్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా మంత్రి వారికి అండ్ ఆల్ ద డిగ్నిటరీస్, ఈరోజు ఒక శుభదినం సార్. మేము 60,000 crores లోన్ తీసుకొని మేము అన్నీ చేస్తున్నాము. కానీ మేము అన్ని చెట్టు కింద కూర్చొని ఈఎంఐస్ని వసూలు చేసుకుంటున్నాం సార్. మాకు 5 కోట్ల రూపాయలు ఒక విలేజ్ ఆర్గనైజేషన్ మాకు బిజినెస్ చేస్తారు, కానీ వాళ్ళ మీటింగ్స్ అన్నీ కూడా చెట్టు కింద, వాళ్ళు ఎవరైనా ఇంటికి ముందు, మేము గ్రామ పంచాయతీలో వెళ్ళి చేసుకుంటే అక్కడ కూడా ఎలకొడతారు మమ్మల్ని. సో అలా కాకుండా సార్, ప్రతి ఒక్కరికి గౌరవంగా వాళ్ళ ఆఫీస్ బిజినెస్ని, అలాగే వాళ్ళ మీటింగ్స్ని ఒక ఊర్లో ఉన్న 200 మహిళలు ఒక భవనంలో చేయడానికి ఈరోజు మీరు పునాది చేస్తున్నారు సార్. అది